అవినాష్ గారు నిఖిల్ గురించి మాట్లాడుతూ, నేను లోపలికి వెళ్ళినప్పుడు నిఖిల్కి చెప్పాను, అరే నీవు ఏందో డల్గా కనబడుతున్నావు, ఫస్ట్ రౌండ్ 3 రోజులు బాగా ఆడినట్టుంది, తర్వాత అంతా డల్గా ఉందని చెప్పాను. అయితే నేను కొంచెం ఎమోషనల్గా వీక్గా ఉన్నాను అని చెప్పాడు. అలాగే హౌస్లో కూడా అదే చెప్తూనే ఉన్నాడు. అదేమీ సింపతి గేమ్ ఏం కాదు. నిఖిల్ సింపతి గేమ్ అసలు ఆడలేదు. తన గురించి నాకు తెలుసు. అయితే ఏదో తెలియని బాధ అయితే ఉంది, కానీ అదేంటో బయటికి చెప్పలేదు. అంటే చాలామందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. నిఖిల్ అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. హౌస్లోకి వచ్చే ముందే తనకు జరిగింది కాబట్టి తను చాలా బాధతో ఉన్నాడు. అలాగే సింపతి గేమ్ అని చాలామంది అనుకున్నారు, కానీ తను నిజంగానే లోపల లోపల బాధపడుతూ ఉన్నాడు. అందుకే ఎమోషనల్గా వీక్గా ఉన్నాడు హౌస్లో అని చెప్పి అవినాష్ చెప్పాడు. అయితే మీరు నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని యాంకర్ అడగ్గా, కాదు మేమిద్దరం కొన్ని షోస్లో కలుస్తాం అంతే, హాయ్ బాయ్ టైపు అని అవినాష్ చెప్పాడు. అయితే నిఖిల్ గెలవడం చాలా హ్యాపీగానే ఉంది. నిఖిల్ కొద్దిగా ఎమోషనల్గా వీక్ అనేది మాత్రం ఇంకా అదొక్క రీజన్ వల్లే, లేకపోతే ఇంకా బాగుండేది నిఖిల్ గేమ్ అని చెప్పి అవినాష్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నిఖిల్ ఎమోషనల్గా వీక్ అయ్యాడు అనుకుంటున్నారా లేదా కూడా కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. బాయ్.